నీ యొక్క ఆలయం నడిదినం శుద్ధి చేయవాడు, నీ యొక్క యాజకతనం సాగించేవాడు, ప్రజలు తెచ్చిన అనుభవం నడిపించేవాడు, ముసలివారిపైన మా భార్య భర్తను తీర్చిన దేవా. ఈ యొక్క యాజక ధర్మాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. నీ భార్యకు ఎలిజబెతు ఇప్పుడు గర్భం ధరించి ఒక కుమారుని కలుగు, ఆయనకు యోహాను అని పేరు పెట్టుము. అతని తలబెట్టుకలు తీయక మద్యం సేవించక నాజీవ్రతం చేయవలను. నా భార్య బహుకాలం గడిచిన ఆమె నీవు నా మాటలు నమ్మలేదు కనుక ఈ సంగతి జరుగు వరకు మనుషులను నాకున్న అవమానము తీసివేసి నన్ను కటాక్షించిన దినములో ప్రభు నన్ను ఇలాగూ చేసింది. దేవా, అనుదినం నిన్ను మరొక ప్రార్థించేదానని కన్య అయిన నన్ను దీవించుము దేవా. ఆమేన్. దయాప్రాప్తులారా నీకు శుభములు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు ఒక శుభవచనం తెలుపుటకై వచ్చింది. శుభమా అయ్యా, తమరి మాటలు నాకు అర్థం కాకున్నవి. మానవ జాతికి శుభవచనము ఏనాడో అన్యాయమే కదా. మరియా, భయపడకు. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఒక కుమారుని కన్ను, ఆయనకు యేసు అని పేరు పెట్టుకు. అతని తలబెట్టుకలు తీయక మద్యం సేవించక రాజవ్రతము చేయవలను. నేను పురుషుని ఎరిగిన దానను, నీ మాట వినుటకు నా చెవులు తడబడుచున్నవి, నా హృదయం తలకిందులవుచున్నది. పర్యాయముకు ముందే కృతదానమా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండను. నీ బంధురాలకు ఎలిజబెతు ఇప్పుడు గర్భం ధరించింది. ఆమెకు 6వ మాసము. నువ్వు వెళ్ళి ఆమెను దర్శించును. నీ దాసరాలకు ప్రభు చిత్తం నెరవేర్చుగా. అక్క అక్క రా మరియా. అక్క ఎలా ఉన్నారక్క? బాగున్నాను మరియా. అక్క పరిశుద్ధాత్మ అక్క దేవుని యొక్క దూత నాకు దర్శనమై పరిశుద్ధాత్మ వలన కుమారుడు కలను, అతనికి యేసు అని పేరు పెట్టమని చెప్పాను. నీ బంధురాలకు ఎలిజబెతు ఇది 6వ మాసము. నువ్వు వెళ్ళి ఆమెను దర్శించమని చెప్పాను కనుక నీ ఎద్దకు వచ్చి వందనం ఆశీర్వదించు. చెలియా, నువ్వు ధన్యురాలు. దేవుడు నిన్ను దీవించునుగాక. నీ యొక్క శుభవచనం నాతో చెప్పగా నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయుచును. చెలియా, నీవు ధన్యురాలు. పావనమై మరియా దేవవన
సకల జీవనమై ఉన్నదయా యెహోవా నామం, పావనమై ఉన్నదయా యెహోవా నామం, సకల జీవనమై ఉన్నదయా యెహోవా నామం. నమ్మియున్న వారికి యెహోవా నామం చాలా రుచికరమై ఉన్నదయా యెహోవా నామం. నమ్మియున్న వారికి యెహోవా నామం చాలా రుచికరమై ఉన్నదయా యెహోవా నామం. నమ్మండి నమ్మండి యెహోవా నామం, మీరు నమ్మి రక్షణ పొందండి యెహోవా నామం. చీకటిలో ఉన్న వారికి యెహోవా నామం, ఇది వెలుగు చూపు మార్గమయా యెహోవా నామం. చీకటిలో ఉన్న వారికి యెహోవా నామం, ఇది వెలుగు చూపు మార్గమయా యెహోవా నామం. యెహోవా నామం ఎంతో పావనమైనది, చీకటిలో ఉన్న వారికి యెహోవా నామం ఎంతో పావనమైనది, చీకటిలో ఉన్న వారికి ఇది వెలుగు చూపును. జనులారా, మీరు ఆ యెహోవా దేవుణ్ణి నమ్మి రక్షణ పొందండి. యోసేపు యోసేపు అరక అయిందా? ఆ మిత్రం అదే పనిలో ఉన్నాను, రా కూర్చో. యోసేపు నీకు విషయం తెలుసా? ఏంటి మిత్రమా? అయ్యో యోసేపు, నీకు ప్రధానం చేయబడిన మరి ఎప్పుడు గర్భం ధరించిందంట. పెళ్లి కాకముందు గర్భం ధరించడం ఏంటి? జనందరూ ఆమె గురించి చాలా చెడ్డగా మాట్లాడుకునే వింటిని, చాలా బాధాకరంగా ఉంది. అందుకే నేను దగ్గరకు వచ్చి చెప్తున్నా. సరే మిత్రమా, వెళ్ళొస్తా. సరే మిత్రం. మరియా బహు మంచిదని మరి మరి నేను మరియా బహు మంచిదని మరి మరి నే తలచితి, మనసున ప్రేమించుచుండిని ఓ మరియ కన్య గరముగ ప్రేమించుచుండిని ఓ మరియ కన్య. మరియ కన్య గుణము చెడ కారణమే తెలియదా, మరియ కన్య గుణము చెడ కారణమే తెలియదా. రంజిల్లుదాయే మరియా ఓ మరియ కన్య, రాసముగా విడుచుట మేలు ఓ మరియ కన్య. రంజిల్లుదాయే మరియా ఓ మరియ కన్య, రాసముగా విడుచుట మేలు ఓ మరియ కన్య. శ్రీల గుణవతి అనుచు నీ సారమే నాదనుచు, శ్రీల గుణవతి అనుచు నీ సారమే నాదనుచు. రంజిల్లుదాయే మరియా ఓ మరియ కన్య, రహస్యముగా విడుచుట మేలు ఓ మరియ కన్య. దైవమా, సుగుణాల రాణి అని ఊరలు నోరారా చెప్పుకుంటా వింటిని, సుగుణములతో పాటు సొగసురాలని నమ్మితిని, దైవ సాక్షిగా ప్రదానం చేసుకుంటుని, దైవ భక్తురాలని నమ్మితిని, ప్రధానం పోతే పోయింది. ఈ విషయం పురపాలనకు చెప్తే ఆమెను రాళ్ళతో కొట్టి చంపుదురు కదా, ఆ పాపం నాకెందుకు? దేవా, నాకేమీ తోచడం లేదు, ఇక నీవే నాకు దిక్కు. యోసేపు యోసేపు, భయపడకుము, మరియకు ఏ పాపము తెలియదు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టును. అతని తల వెంట్రుకలు తీయక మద్యం సేవించక నా జీవితము చేయవలెను. ఆహా, ఈ కళ్యాణికమా? చక్కని రెక్కలు దాల్చి గగనం నుండి దిగి వచ్చిన ఈ పురుషుడు ఎవరై ఉండును? వాస్తవముగా దూత అయి ఉండును. నా సందేహము విడిచి నిరుపరాధి అయిన నా మరియను నా యుద్ధకు చేర్చుకుందును.
చక్రవర్తి చిరకాలం వర్ధిల్లును గాక. హేరోదు మహారాజునికి జయ హో. దేశాన్ని పరిపాలించే రాజును, భూ రాజులలో మేటి సూర్యుడను. మంత్రి, మన ఆస్థానంలో ప్రజలందరూ క్షేమమేనా? మంత్రి, కైసారు చక్రవర్తి రాజుగారి ఆజ్ఞ ప్రకారం ప్రజలందరి తమ తమ సొంత గ్రామాలకు వెళ్లి జనాభా లెక్కలు రాయించుకోమని చెప్పండి. ఈ ఆజ్ఞను తిరస్కరించిన వారికి ప్రాణాలు దక్కవని కూడా చెప్పండి. ఇదే రాజుగారి ఆజ్ఞ. చిత్తం ప్రభు. కారణం ఏంటి? సేవక, మీరు వెంటనే వెళ్ళి దండోరం ప్రవేశపెట్టు. మహాప్రభు, మీరు చెప్పినట్టు చేసింది. కైసారు చక్రవర్తి రాజుగారి ఆజ్ఞ ప్రకారం తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళి జనాభా లెక్కలు రాయించుకోమని చాటింపు వేయండి. ఈ ఆజ్ఞను తిరస్కరించిన వారికి ప్రాణాలు కూడా దక్కమని చెప్పండి. చిత్త మహామంత్రి మీరు చెప్పినట్టే చేసింది. వినండి ప్రజలారా, వినండి. ఇందు మూలంగా యావత్తు ప్రజానికి తెలియజేయదేమనగా, కైసారు చక్రవర్తి రాజుగారి ఆజ్ఞ ప్రకారం ప్రజలందరినీ తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళి జనాభా లెక్కలు రాయించుకోమని చెప్పమన్నారు. ఇదే రాజుగారి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ తిరస్కరించిన వారికి ప్రాణాలు దక్కవని కూడా చెప్పమన్నారు. హోయ్. మరియా, కైసారు చక్రవర్తి రాజుగారి ఆజ్ఞ ప్రకారం ప్రజలందరూ తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. నాది యూదా దేశంలోని బెత్లెహేము కనుక మనం ఇరుగురం కలిసి బెత్లెహేముకు వెళ్దాం పద. నాదా, నీ మాటని నిన్న జీవదానను, వెళ్దాం పద. నడచి నడచి కాలువాయే
అయ్యా మేము జనాభా లెక్కలు రాయించుకోవడానికి వచ్చి ఇక్కడ జనాభా లెక్కల అధికారి ఎవరు? యోసేపు, నజరేతు, దావీదు వంశం, యూదా గోత్రం. రాసుకున్నాను, వెళ్ళండి. అయ్యా 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 మేము ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వచ్చి తిని నా భార్య నిండు గర్భవతిరాలు. ఈ రాత్రికి నిద్రించటకు మీ దగ్గర కొత్త స్థలం ఏమైనా ఉందా? వేరే ఎక్కడైనా చూసుకోండి. అయ్యా 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 మేము జనాభా లెక్క రాయించుకోవడానికి వచ్చి తిని ఈ రాత్రి నా భార్య నిండు గర్భవతిరాలు. ఈ రాత్రి నిద్రించటకు మీ దగ్గర ఏమైనా స్థలం ఏమైనా ఉందా? మరి ఆ పశువుల పాకలోనైనా స్థలం దొరుకుతుందేమో చూద్దాం పదా. క్రీస్తునందు ప్రియులారా, మరి బెత్లహేము ప్రాంతానికి వెళ్ళి వారు స్థలము లేనందున యోసేపు మరియమ్మలు స్థలము లేనందున మరి పశువుల పాకలో వారు ఆ గర్భవతి అయినటువంటి మరియను తీసుకొని యోసేపు ఆ పశువుల పాకలో పవలిస్తూ ఉంటున్నాడు. ఆ పశువుల పాకలో మరి క్రీస్తు ప్రభుల వారు మరి జన్మించడము మనం చూస్తూ ఉంటున్నాం. లాలి శ్రీ చిన్ని బాలా లాలి లాలయ్యా నీకు లాలి శ్రీ చిన్ని బాలా లాలి లాలి సంపూగనేరించు లాలి సంపూగనేరించు నీ బాలా నీ తండ్రి సర్వేశ్వరుడు కానుకలు గిఫ్టులు చెల్లిస్తాం కాబట్టి ఆ యేసు ప్రభు పేరు మీద మీరు వచ్చినటువంటి వారందరూ కూడా మరి కానుకలు సమర్పించాలని మనం చేస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా గంగారం నుండి వచ్చినటువంటి రాజు మంజువేణి వారు బాలయేసు పేరు మీద 500 రూపాయలు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మంగళి నరసింహులు గారు వార్డు మెంబర్ మరి బాలయేసు పేరు మీద 501 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను వారి రాజకీయ జీవితం అంతటిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఉంటున్నాము. ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
అదేవిధంగా మీసల దేవమ్మ గారు ఈ బాలయేసు పేరు మీద 100 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి అదే రీతిగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ప్రశాంత్, గంజాయి ప్రశాంత్, వారు బాలయేసు పేరు మీద 501 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆగండి మీరెవరు? మేము తూర్పు దేశపు జ్ఞానులు రాజుగారి దర్శనం కొనవచ్చు. రాజుగారిని కనుక్కొని మహాప్రభు ఎవరో తూర్పు దేశం జ్ఞానులంగా నీ దర్శనంకై వచ్చింది. తూర్పు దేశపు జ్ఞానుల నా పుట్టినరోజు వాళ్ళను వెంటనే ప్రవేశపెట్టుము. రాజుగారు రమ్మంటున్నారు, వెళ్ళండి. మహాప్రభు, ఘనుడయ్య ధ్యానులారా, మీ రాకకు కారణమేమి? తూర్పు దేశం నుండి నక్షత్రాన్ని వింబడించుకుంటూ వచ్చింది ఆయనను ఆరాధించడానికి. యూదుల రాజు ఇక్కడ పుట్టి ఉన్నాడు. నక్షత్రం చూచుటకు వచ్చింది. పండితులారా, దీని గురించి మీరేమంటారు? చూసి చెప్పినారు ప్రభు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలా అనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమూ అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది ప్రభు. ఓ గరుడైన ధ్యానులారా, మీరు వెతుకుతున్న ఆ శిశువు ఇక్కడ లేడు. బెత్లెహేముకు వెళ్ళండి. మీరు వెళ్ళి ఆ శిశువును కనుగొని తిరిగి నా యుద్ధకు రండి. నేను కూడా వచ్చి ఆయనను పూజించలేము. చిత్తం మహాప్రభు. ఓ ఈ తూర్పు దేశపు జ్ఞానులారా, ఖగోళ శాస్త్రమందు వీర వీగుచుంటారు కదా. ఖగోళ వీర విఖ్యాత మహాఏరోదును తక్షణమే 2 సంవత్సరాల పిల్లల్ని చంపివేపెత్తును. ఇదే నా ఆజ్ఞ. నా ఆజ్ఞకు ఎదురేది. దయచేసి బాలయేసు పేరు మీద ఎవరైనా కానుకలు ఇవ్వదలిచిన వారు తమ పేర్లు చెప్పవలసిన మీరు మనవి చేస్తూ ఉంటాం. బ్యాక్ సైడ్ ఉంటే ఎవరితోనైనా పంపించండి. అరే సీమోను, యోహాను, ఫిలిప్పు గొర్రెలు కట్టుకరండి. మీసాల స్వామిదాస్ గారు బాలయేసు పేరు మీద 200 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సీమోను, త్వరగా రండి.
రాజు గారు పేరు మీద 100 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కొట్లపురం ఏసయ్య గారు బాలయేసు పేరు మీద 100 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. డప్పు సంగమ్మ గారు మరి వాళ్ళు మమ్మలు గ్రామంలో ఉన్నటువంటి వారి ఇద్దరి పేరు మీద 100 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడి గురించి ఆశీర్వదించును గాక. కొనంటి రాజు గారు బాలయేసు పేరు మీద 300 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడి గురించి ఆశీర్వదించును గాక. కంది సుదర్శన్ గారు 101 రూపాయలు బాలయేసు పేరు మీద సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడి గురించి ఆశీర్వదించును గాక. సీమోను, ఎలా జరిగింది సంత ప్రయాణం? తాతయ్య, సంచలో చాలా మంది జలాలు ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద రుచికరమైన ఫలాలు ఉన్నాయి. అక్కడ నాకు ఎంతో ఆనందంగా అనిపించింది తాతయ్య. ఓ నిజమా? అలాగే యోహాను మరొకసారి తీసుకెళ్తాను. మంచి పని చేసావు యోహాను. తాతయ్య, మన దగ్గర నిజంగానే గొర్రెల వాసన వస్తుందా? హో ఇంతేనా? మనం ఎప్పుడు గొర్రెలోనే ఉంటాం, గొర్రెలోనే పడతాం. మన దగ్గర గొర్రెల వాసన రావడం సహజమే. మీలాగే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను చాలా బలవంతుడు. అతను సింహాలను వెలుగుపడి చంపివేశాడు. ఆ గొర్రెల కాపరి ఎవరు తాతయ్య? అతని పేరు రాజు అయిన దావీదు. దేవుడు అతను ప్రేమించాడు. నన్ను కూడా ప్రేమిస్తాడు. అవును, మన కోసం దేవుడు మెస్సీని పంపించాడు. తాతయ్య, మెస్సయ్య నక్షత్రం అదేనా? అదే. నాకు నిద్ర వస్తుంది. ఎర్రల లక్ష్మి గారు 111 రూపాయలు బాలయేసు పేరు మీద సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హో తాతయ్య, లేవండి, లేచి చూడండి. మెస్సయ్య నక్షత్రం ఆకాశంలో ఎంత పెద్దగా ఉందో. లేవండి తాతయ్య, లేచి చూడండి. మెస్సయ్య నక్షత్రం, లేవండి తాతయ్య. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాని. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానమును ఆయనకిష్టులైన మనుష్యులకు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, కొండాపురం సుధా సౌజన్య బాలయేసు పేరు మీద 150 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడి గురించి ఆశీర్వదించును గాక. బాలయేసు పేరు మీద గంజాయి అమృత రాజు గారు 100 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడి గురించి ఆశీర్వదించును గాక. బాలయేసు పేరు మీద చిడిగిద మల్లేశం గారు 100 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడి గురించి ఆశ్రయించను గాక. మస్కూరి దావీద్ గారు
రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. With the kings of body and time, bearing him sweet tremors of fire. Feel the mountain more and mountain following yonder star. Lord of King of weapons great, is he bring to call him again. King forever ceasing, never over the side. Lord is coming, watching on us. King in God is sacred choice. Hallelujah, hallelujah, songs to the Lord. గంజాయి మానమ్మ గారు వారి ముగ్గురు మనమలు మరి డ్రామాలో వారు ఉన్నారు. వారిని గూర్చి మరి 200 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అదే రీతిగా ఎల్లకొండ అనిత గారు, గొంగులూరు అనిత 100 రూపాయలు సమర్పిస్తుంది. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీసాల అమృత గారు మరి బాలయేసు పేరు మీద 100 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి తక్కువ సమయంలో మరి చక్కటి డ్రామాను ప్రదర్శించినటువంటి బిడ్డలు, మరి మా బిడ్డలు మన ముందు